వందనాలు. ప్రభు ఇంతవరకు మనల్ని కాపాడుతూ వచ్చిన దాన్ని బట్టి మరి ప్రభువుకు మనం ఎంతో వందనస్తులమై ఉన్నాం. ఆరాధనలోనికి మనం ప్రవేశించక మునుపు ఒక ప్రశ్న. ఈరోజు ఎంతమంది ఉదయకాలం కుటుంబ ప్రార్థన చేశారు? ఈరోజు ఉదయకాలము ఎంతమంది కుటుంబ ప్రార్థన చేశారు? శేషం కూడా లేరండి. ఎందుకు చేయలేదమ్మా? అమ్మా ఎందుకు చేయలేదా? మీరు ఎందుకు చేయలేదమ్మా? అమ్మ మీరు ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేదు? వర్షం వచ్చిందా? వర్షం వచ్చిందని కుటుంబ ప్రార్థన చేయలేదా? మరి ఎందుకు చేయలేదు? కుటుంబ ప్రార్థన ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేరు చెప్పండి. కుటుంబ ప్రార్థన ఎందుకు చేయలేరు? అడగొద్దా? కుటుంబ ప్రార్థన చేయలేదని అడగొద్దా? మరి ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? రోజైనా చేస్తా ఉన్నారా? రోజు చేస్తా ఉన్నారా? ఇట్లా కాదు, నోటితో రోజు చేస్తురా అయ్యా మీ ఇంట్లో రోజు? ఎందుకు రోజు ఎక్కడ వెళ్తారు కదా? రోజు కుటుంబ ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన అనేది మీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్యకు జవాబు. మీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్యకు కుటుంబ ప్రార్థన జవాబు. మీ ఇంట్లో ఉన్న ప్రతి బాధకు, ప్రతి వేదనకు అది ఆశీర్వాదం. అందుకనే ప్రతిరోజు ఉదయాన్నే లేస్తానే ఎంతమంది స్తుతించాలా దేవుణ్ణి? ఎంతమంది స్తుతించాలి? కుటుంబం అంతా కలిసి ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలా. కనుక ప్రతి ఉదయం లేస్తానే ఒక 20 వచనాలు ఉన్నాయనుకోండి, ఒక 10 వచనాలు చదువుకొని, ఒక చిన్న పల్లవి పాడుకొని, మీ సమస్య ఏముందో ప్రభుకి చెప్పుకొని మీ పనులకు వెళ్ళిపోతే ఎంత సంతోషం. అవునా? అవునా కాదా? చెప్పలేదండి. అవునా కాదా? మరి అవునని తెలిసిన తర్వాత చేయట్లేదంటే అర్థమైంది. అవునని తెలిసిన తర్వాత చేయట్లేదంటే అర్థమైంది ప్రార్థన చేయకపోవటం ఏందన్నా? మధ్యాహ్నం ప్రార్థన చేయకపోవడం దేంతో సమానం? ఇంకా అప్పుడు మన ఇంట్లో పాపం ఉన్నట్ట, పరిశుద్ధత ఉన్నట్ట? కనుక గుర్తుపెట్టుకోండి. లేట్ అయినా పర్వాలేదు, కానీ సంఘానికి వచ్చేటప్పుడు కానీ ఉదయకాలం లేచిన వెంటనే మన కుటుంబం అంతా ఒక దగ్గర చేరి ఒక 2 మాటలు చదువుకొని, ఒక చిన్న చరణం పాడుకొని ప్రభువుని స్తుతించడానికి ఎంత సమయం పడుతుందన్నా? 5 నిమిషాలు. ఒక చిన్న చరణం, 5 మాటలు ప్రార్థన. కనుక జ్ఞాపకం ఉంచుకోండి, అది ఆశీర్వాదం. అది మీ కుటుంబానికి ఆశీర్వాదము, మీ పిల్లలకు ఆశీర్వాదము, ఆ దినము మీకు అంతా కూడా క్షేమము. కనుక గుర్తుపెట్టుకోండి. అడిగినా అని చెప్పి మనసులో పెట్టుకోకండి. కానీ కుటుంబ ప్రార్థన చేసుకోండి, అది మీకు ఆశీర్వాదం. సరే, మనం ఆరాధనలోనికి ప్రవేశించక ముందు ఉదయకాల సమయంలో కీర్తనకారుడు రాసిన 145వ కీర్తన 145వ కీర్తన 9వ వచనం. 145:9 అందరం కలిపి చదువుకుంటాము. 145:9 యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. మరలా చదువుకుంటాం. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుంటాము. దయచేసి ఆ సమయంలో సిస్టర్స్ ముగ్గురు అయితే ముగ్గురు, నలుగురు అయితే నలుగురు, బ్రదర్స్ ముగ్గురు అయితే ముగ్గురు. దయచేసి సండే స్కూల్ పిల్లలు ముందరికి రండి. మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోవద్దు, వాళ్ళని ముందుకు పంపించండి. మీరు కూడా వరుస క్రమంలో కూర్చోడానికి ప్రయత్నము చేయండి. ప్రార్థన చేసుకుంటాం.
అయ్యా ఉండదు కదా ఇక్కడ ప్రార్థన చేసుకుంటాము. ప్రేమగల కృపగల పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో, పరిశుద్ధమైన నామములో మీ పాదములకు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా శాలేము ప్రార్థన మందిరంలో మీ నామమును స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. మీ పరలోక తండ్రి, నమ్మకమైన దేవ యేసు క్రీస్తు మా ప్రభా, ఇంతవరకు కూడా మీరు కృప చూపించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పాటల ద్వారా ప్రభా మీ నామమును స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, సమయంలో ప్రభా కీర్తనకారుడు 145 వచనం ప్రకారం యెహోవా అందరికీ ఉపకారి. తండ్రి, చదవబడిన మాటను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. మీ పరలోకపు తండ్రి, అయోగ్య దాసులను ప్రభా, నిష్ప్రయోజనకరమైన సేవకులను, నా జీవితంలో ఏ మంచితనము కూడా లేదు ప్రభా, మీ ప్రజల ముందు నీ పరిశుద్ధుల ముందు నేను నిలబడడానికి నాలో ఏ మంచితనము లేదు తండ్రి. అల్పుడను, అయోగ్యుడను, నిష్ప్రయోజనకరమైన సేవకుడను, ఏ మంచితనము లేనివాడను ప్రభా. నా మట్టుకు నేను తండ్రి పాపులలో ప్రధానుడనని ప్రభా నీ సన్నిధానంలోనికి వస్తా ఉన్నాను. కల్వరి శిలువ ఎదుటకు వస్తా ఉన్నాను ప్రభా. నన్ను కడుగుము, నన్ను బాగుగా కడుగుము. నీ రక్తముతో ప్రభా నా పాపమునంతా తుడిచివేయము, నన్ను పవిత్రపరచుము ప్రభా. నా మీద నీ పరిశుద్ధాత్మనుంచుము ప్రభా. నన్ను మీ శిలువ చాటున మరుగుపరచుము ప్రభా. నా నోట మీ మాటలుంచుము ప్రభా. నా తలంపులన్నీ కాల్చి కత్తిరించి వేయము ప్రభా. వేవేల పరిశుద్ధ దేవుడా, శాలేము ప్రార్థనా మందిరంలోనికి ప్రభా మా మధ్యలోనికి మీరు రండి. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. మానవ హద్దుబాట్లు, మానవ తలంపులు, మానవ ఆలోచనలన్నిటిని కూడా సంపూర్ణంగా చెదరగొట్టండి. పరలోకపు తండ్రి, శత్రు కార్యములన్నిటిని కూడా మీ కాళ్ళ కింద సంపూర్ణంగా చితకదొరుకుతూ రమ్మని మహిమ, ఘనత, స్తుతి, ప్రశంసలు, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మీ కృపను కోరుకుంటున్నాను ప్రభా. నా నోట మీ మాటలు ఉంచమని, నాకు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా ఒక మాట చదవండి. యెహోవా అందరికి ఉపకారి, యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఎంతమంది కంటే యెహోవా ఉపకారి అనంటే ఆయన అందరికి కూడా ఎటువంటి వాడంట? ఉపకారం చేసేవాడు. కనుక ఆయన ఉపకారము చూపించే విషయంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన దగ్గరికి వచ్చిన వారికి, ఆయనను పిలిచిన వారికి, ఆయనను వెంబడించిన వారికి, ఆయనను ఎరిగిన వారికి, ఆయనను నమ్మిన వారికి, ఆయన దేవుడని తెలుసుకున్న వారికి ఆయన చేసిన ఉపకారము ఎంతో గొప్పది. ఏ మానవుడు చేయలేని ఉపకారము దేవుడు చేసేవాడు. ఏ మానవుడు అందించలేని సహాయము దేవుడు అందించేవాడు. ఆయన ఉపకారము చూపుటలో ప్రథముడు. కనుక ఆయన ఎవరికి ఉపకారము చూపినాడు అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి ఆయన చేసిన ఉపకారాలు మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు కూడా ప్రతి ఒక్కరికి ఉపకారం చేసినాడు. ఆయన గుడ్డివానికి ఉపకారం చేసినాడు, ఆయన కుంటివానికి ఉపకారం చేసినాడు, ఆయన దెయ్యం పట్టిన వానికి ఉపకారం చేసినాడు, ఆయన రక్తస్రావం కలిగిన స్త్రీకి ఉపకారం చేసినాడు, ఆయన కానాను స్త్రీకి ఉపకారం చేసినాడు, ఆయన శతాధిపతికి ఉపకారం చేసినాడు, ఆయన పేతురత్తకు ఉపకారం చేసినాడు, ఆయన జలధర రోగము కలిగిన వానికి ఉపకారం చేసినాడు, ఆయన అపవిత్రాత్మలు పట్టిన వానికి ఉపకారం చేసినాడు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు అన్ని ఉపకారాలే. ప్రతి అధ్యాయంలో ఉపకారం కనపడుతుంది, ప్రతి వరుసలో ఉపకారం కనపడుతుంది. కనుక ఆయన ఉపకారం చేసే విషయంలో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, హెల్లేనీయుడని లేదు,
ఈ దేశస్థుడని లేదు, ఆ దేశస్థుడని లేదు, నల్లవాడని లేదు, తెల్లవాడని లేదు, అంగహీనుడని లేదు, గుడ్డివాడని లేదు, కుంటివాడని లేదు, లేకుంటే ఎక్కువ స్థాయి వాడని లేదు, తక్కువ స్థాయి వాడని లేదు. కానీ ఆయన ఉపకారం చేసే విషయంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఎవరంట? ఆయన అందరికీ ఉపకారి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, పూరి గుడిసెలో ఉన్నా, డాబాలో ఉన్నా, పెంకిటిల్లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆయన అందరికీ ఉపకారి. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన మనకు ఎటువంటి వాడంట? ఉపకారము చేసేవాడు. కనుక బైబిల్లో ఆయన ఎవరికి ఉపకారం చేసినాడు, ఎటువంటి పరిస్థితులలో ఆయన ఉపకారాన్ని ఇచ్చినాడు అనేది కొన్ని లేఖన భాగాలను మనం ధ్యానం చేసుకొని ఆ రీతిగా ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థమైన హృదయంతో ప్రభువుని మనము ఆరాధించుటకు ప్రభు మనకు సహాయము చేయును గాక. రండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము చదవండి అక్క. ఎవరైనా చదవచ్చు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలులైన దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు చాలక. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద నీవు సురక్షితముగా నుండునట్లు వచ్చితివి. ఎవరు 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 ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? బోయాజు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరితోటి? రూతుతోని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినా అనుకో, నేను వెళ్ళిపోతా. సరేనా? ఉండదు, మాట్లాడవచ్చు. కనుక రూతు గ్రంథంలో మనం గమనించినట్లయితే రూతు మోయాబు స్త్రీ, రూతు మోయాబీయురాలు. ఇప్పుడు రూతు నయోమికి కోడలైతా వచ్చింది. మనకు తెలుసు కదా, న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో నయోమి తన భర్త ఇద్దరు కుమారులందరూ కలిసి మోయాబుకి వెళ్ళినారు. అక్కడ మోయాబు స్త్రీలను వాళ్ళు వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు గడిచిన పిమ్మట అక్కడ నయోమి తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు కుమారులను కూడా కోల్పోతా వచ్చింది. ఇప్పుడు ఒంటరైతా వచ్చింది. ఎప్పుడైతే దేవుడు తన ప్రజలకు ఆహారం ఇచ్చనని దర్శించనని వింటా వచ్చిందో తిరిగి మరలా బెత్లెహేమునకు ప్రయాణమైతా వచ్చింది. బెత్లెహేమునకు ప్రయాణమై వెళ్ళిందేమో నలుగురు, తిరిగి వచ్చేదేమో ఇద్దరు. ఇంకా మిగతా ముగ్గురు ఏమైనారు అంటే వాళ్ళు మోయాబులోనే చనిపోతా వచ్చినారు. ఇప్పుడు నయోమికి ఏ ఆధారము లేదు, రూతుకు ఏ ఆధారము లేదు, ఓర్పకు ఏ ఆధారము లేదు. కనుక నయోమి అంటా వచ్చింది, నా కుమార్తెలారా, మీరు మీ ఇళ్లకు తిరిగి వెళ్ళుడి, ఇక నేను ముసలిదానను గనుక మీరు మీ ఇళ్లకు తిరిగి వెళ్ళుడి అని అంటా వచ్చింది. ఏడుస్తా వచ్చినారు. ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోతా వచ్చింది. ఇప్పుడు రూతు దగ్గరికి వచ్చేసరికి రూతు ఒక మాట అంటా వచ్చింది. ఏమని అంటా వచ్చింది? 1వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే. ఏ దేవుడు అంట? నీ దేవుడే నా దేవుడు. నువ్వు నన్ను వెనుకకు పొమ్మనొద్దు, నువ్వు నన్ను నీ వెంట రావద్దనొద్దు. ఎక్కడికి వచ్చింది? మోయాబు దేశము నుంచి బెత్లెహేమునకు వస్తా వచ్చింది. మోయాబు దేశము కనుక మోయాబు దేశము లోకానికి గుర్తు, మోయాబు దేశము పాపమునకు గుర్తు, మోయాబు దేశము చీకటికి గుర్తు, మోయాబు దేశము దుఃఖమునకు గుర్తు, మోయాబు దేశము అవమానమునకు గుర్తు, మోయాబు దేశము నిందకు గుర్తుగా ఉంటా ఉంది. ఇప్పుడు ఆ మోయాబు దేశంలో నుండి మోయాబురాలైన రూతు ఎక్కడికి వచ్చిందంటే నిజమైన దేవుని యొద్దకు వచ్చింది, సృష్టికర్త అయిన దేవుని యొద్దకు వచ్చింది, రక్షకుని కిందికి వచ్చింది. ఏ ఆధారం లేనిదిగా వచ్చింది, రిక్తురాలిగా వస్తా వచ్చింది.
అనాథగా వస్తా వచ్చింది, విధవరాలుగా వస్తా వచ్చింది, దుఃఖంతో వస్తా వచ్చింది, వేదనతో వస్తా వచ్చింది, అవమానంతో వస్తా వచ్చింది, ఒంటరిగా వస్తా వచ్చింది, బంధుజనులను విడిచిపెట్టింది, తల్లిదండ్రులను విడిచిపెట్టింది, దేశాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే బోయాజు పొలములోనికి వచ్చింది. ఇప్పుడు బోయాజు పొలములోనికి వచ్చిన రూతుకు ఆధారం ఎవరు అంటే ఇశ్రాయేలుల దేవుడు. అందుకే బోయాజు అంటా వచ్చినాడు, నా కుమారి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద నీవు సురక్షితముగా నుండుటకు వచ్చితివి. అవమానం పొందింది, వేదన పొందింది, బాధపడింది, ఏడ్చింది, దుఃఖపడింది, ఒంటరైతా వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కిందికి సురక్షితంగా వస్తా వచ్చింది. కనుక మన జీవితంలో కూడా లోకంలో ఉన్న మనల్ని, పాపులమైన మనల్ని, చెడిపోయిన మానవుణ్ణి, పడిపోయిన మానవుణ్ణి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చినాడంటే ఇశ్రాయేలుల దేవుని యొక్క రెక్కల కిందికి తీసుకొస్తా వచ్చినాడు. ఆ రెక్కలే మోయాబురాలైన రూతుకు ఆధారమైతే వచ్చినాయి. ఆ రెక్కల కింద సురక్షితం అనుభవించింది, ఆ రెక్కల కింద నెమ్మది పొందుతా వచ్చింది, ఆ రెక్కల కింద ఆశ్రయం పొందుతా వచ్చింది, ఆ రెక్కల కింద ఆనందభరితురాలైంది, ఆ రెక్కల కింద కప్పబడితా వచ్చింది, ఆ రెక్కల కింద దాగుకుంటా వచ్చింది, ఆ రెక్కల కింద ధన్యురాలైతే వచ్చింది, ఆ రెక్కలు ఆశ్రమించిన, ఆ రెక్కలు ఓదార్చినాయి, ఆ రెక్కలు కన్నీరు దుర్చినాయి, ఆ రెక్కలు మనోవేదనను తొలగించినాయి, ఆ రెక్కలు వేదనను తొలగించినాయి, బాధను తొలగించినాయి, నిట్టూర్పులు తొలగించినాయి, నిందను తొలగించినాయి, అవమానము సైతము సమస్తము కూడా బోయాజు పొలంలోనికి వచ్చిన తర్వాతనే రూతు ఏం పొందిందంటే నెమ్మది. అప్పటి వరకు నెమ్మది ఉందా? అప్పటి వరకు సమాధానం ఉందా? అప్పటి వరకు ఆదరణ పొందిందా? అప్పటి వరకు ఏమైనా రూతు జీవితంలో మంచి జరిగిందా అంటే మోయాబు నుంచి బెత్లెహేమునకు వచ్చిన తర్వాతనే రూతు రెక్కల కింద ఆశ్రయము పొందుతా వచ్చింది. అందుకే ఇందాక పాడినాము కదా, నీ రెక్కల చాటున నన్ను కష్ట దుఃఖములు నాకు కలగగా నన్ను చేరదీసి ఓదార్చితివే. కనుక ఎక్కడ ఏంటి అందుకే ఇందాకనే చెప్పిన మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోవాలి. కనుక ఇశ్రాయేలుల దేవుని యొక్క రెక్కల కిందికి వచ్చి ఇప్పుడు ఏం పొందిందంట? సురక్షితముగా నివసిస్తా వచ్చింది. కనుక ఉదయకాల సమయంలో ప్రభువా, లోకంలో నుండి నన్ను తీసుకొచ్చినావు, అనాథగా నన్ను తీసుకొచ్చినావు, ఒంటరిదానిగా నన్ను తీసుకొచ్చినావు, ఒంటరిదాన్ని అనుకున్నాను ప్రభువా, ఏకాకిగా మిగిలిపోయాను అనుకున్నాను ప్రభువా. అయితే నీ రెక్కలు నాకు ఏం కలుగజేసినాయి? భద్రతను కలుగజేసినాయి. నీ రెక్కలు నాకు క్షేమాన్ని కలుగజేస్తా వచ్చినాయి. నీ రెక్కలు నాకు ఆదరణను కలుగజేస్తా వచ్చినాయి. చూడండి, ఇది మొట్టమొదటి. రెండోదిగా చూస్తే కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 8-9. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 8-9 చదవండి. నీ కృపాతిశయమును చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టుడను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను, నా ప్రాణ శత్రువుల చేత చిక్కుకొనకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. కనుక ఇది ఏమి జ్ఞాపకం చేస్తా ఉన్నదంటే దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుడు మనకు ఉన్నాడనే నిరీక్షణను జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుడు మనకు ఆధారం అనే నిరీక్షణను జ్ఞాపకం చేస్తా ఉంది. కనుక దావీదు జీవితంలో అనుభవపూర్వకంగా దావీదు రాస్తా వస్తా ఉన్నాడు. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు. ఉదాహరణకు మనం గమనిస్తే పక్షి ఏం చేస్తుంది? తన పిల్లలని ఏం చేస్తుంది? తన రెక్కల కింద కాపాడుకుంటూ వస్తుంది. అందుకే కోడి ఏం చేస్తుందంట? ఎంత వానొచ్చినా, ఎంత ఎండొచ్చినా,
ఎంత ఇబ్బంది కలిగినా కూడా కోడి ఏం చేస్తుందంటే తన పిల్లలని రెక్కల కిందకి తీసుకొని ఆ రెక్కలు చాపేసి ఆ పిల్లల్ని రెక్కల కింద దాచిపెడుతుంది. కొన్నిసార్లు కోడికి పాములకు ఫైటింగ్ అవుతూ ఉంటుంది కదా, కోళ్ళకు ఫైటింగ్ అవుతూ ఉంటుంది. అయినా సరే కోడి ఏం చేస్తుందంటే తన పిల్లల భద్రత కొరకై ఎంతో పోరాడుతూ ఉంటది. కనుక దావీదు తన జీవితంలో తన్ను లయపరచగోరేవారు, తన్ను లయపరచగోరేవారు, తనను వెంబడిస్తున్న వారు, దుష్టులు తనను లయపరచగోరాలని, తనను భూమి మీద ఉండకుండా తనను నాశనము చేయాలని, తనను సంహరించాలని, తన పేరు వినబడకూడదని దావీదును అనేకమైన దుష్టులు వెంబడిస్తా ఉన్నారు. అప్పుడు దావీదు ఏమంటా ఉన్నాడు, నీ రెక్కల కింద నాకు ఏం కలగనిమ్ము. చదవండి, ఆ వచనం చదవండి. కీర్తనలు 17 కదా, చదవండి అక్కడ. నీ కృపాతిశయము ఏమి చూపమని అడుగుతా ఉన్నాడు ప్రభా. నీ కృపాతిశయము నాకు చూపము. కనుక దేవుని కృప అమూల్యమైనది, దేవుని కృప అత్యున్నతమైనది, దేవుని కృప నిరంతరము నిలిచేది, దేవుని కృప నిత్యం ఉండేది, దేవుని కృప నిత్యము కాపాడేది, దేవుని కృప భద్రపరిచేది, దేవుని కృప ఆశ్రయం ఇచ్చేది. దేవుని కృప ఏం చేస్తా వచ్చిందంటే దావీదుని కాపాడుతా వచ్చింది. ఎలాగూ కాపాడుతా వచ్చిందంటే దేవుని రెక్కల కింద దావీదు ఏం పొందినాడు, ఆశ్రయము పొందుతా వస్తా వచ్చాడు. ప్రభా, నన్ను లయపరచగోరు దుష్టులు ఉన్నారు ప్రభా, నా మీదికి లేచువారు అనేకులు ఉన్నారు ప్రభా, నన్ను బాధించువారు అనేకులు ఉన్నారు ప్రభా, నాకు వేదన కలగజేయవారు అనేకులు ఉన్నారు ప్రభా, నన్ను లయపరచగోరు వారు అనేకులు ఉన్నారు ప్రభా. కనుక ప్రభా, నీ రెక్కల కింద నన్ను కాపాడు. ఇది దావీదు అనుభవం. చూడండి ఇంకేమంటాడు దావీదు. 61వ కీర్తన 4వ వచనం. 61:4. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఎక్కడంట? యుగ యుగములు నీ గుడారములో నేను నివసించదను. ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు దావీదు అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క ఆలయములో, నిత్య జీవము కలిగిన దేవుని యొక్క ఆలయంలో దావీదు నివసించాలని అనుకుంటా ఉన్నాడు. కనుక ఆయన దేవుని రెక్కలు దావీదుని ఎక్కడికి తీసుకొచ్చినాయి? దేవుని యొక్క గుడారములోనికి తీసుకొస్తా వచ్చినాయి. తన శ్రమలలో అంటాడు కదా, ఆహా గువ్వవలే నాకు రెక్కలు ఉన్నాయడలా నేను ఎగిరి పోవదును. కనుక దేవుని రెక్కలు దావీదుని దేవుని యొక్క మందిరంలోనికి తీసుకొని వస్తా వచ్చినాయి. ఇప్పుడు చూడండి 57వ అధ్యాయము 1వ వచనం. అదే కీర్తనలు 57:1. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, ఈ ఆపద తొలగిపో వరకు, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన ఏమైనాడంట, అయ్యా నీ రెక్కల కిందికి వస్తా ఉన్నాను, నీ శరణు వచ్చి ఉన్నానయ్యా. ఏం తొలగిపోయే వరకు? ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నీ రెక్కల కింద నిందా నేను శరణు వచ్చి ఉన్నానయ్యా. అందుకే దావీదు తన జీవితంలో దేవుణ్ణే తను ఆశ్రయముగా చేసుకుంటా వచ్చినాడు. శరణాగతులమైన మనకు కూడా దేవుని రెక్కలు మనకి ఏమిచ్చినాయంటే, ఆయన రెక్కల కింద శరణులు వచ్చినప్పుడు అవి మనకు ఆశ్రయమును ఇస్తా వచ్చినవి. మనకు తెలుసు కదా, ఒక దేశం నుంచి ఇంకో దేశమునకు ఆపదలు వచ్చినప్పుడు ఏమవుతారు? వలస వెళ్ళిపోతా ఉంటారు. బార్డర్లో నుంచి క్రాస్ అయి వస్తూ ఉంటారు. ఎందుకు? శరణాగతులు కనుక. ఆ దేశం ఏమన్నా ఆశ్రయం ఇస్తుందేమో, ఆ దేశం ఏమన్నా మనకు నెమ్మదినిస్తుందేమో, ఆ దేశ ప్రజలు, ఆ దేశ ప్రధాని, ఆ దేశ నాయకులు, వారి కింద కొంతకాలము మనము ఆశ్రయము పొందడానికి, వారి కింద కొంతకాలము మనము వారి ఆధీనంలో ఉండడానికి,
వారి కింద కొంతకాలం వారి శరణంలో మనం ఉండడానికి. కనుక ప్రియమైన వాళ్ళారా, ఏమంటా ఉన్నాడంటే ఈ ఆపదలు తొలగిపోయే వరకు. కనుక మన జీవితంలో మనకు కలిగిన ఆపదలు ఎన్ని ఉన్నా కూడా మనం ఎక్కడ శరణం వచ్చినామంట, ఆయన రెక్కల కింద మనకేం కలిగిందంట, శరణం కలుగుతా వచ్చి. ఒకటా రెండా దావీదుకి? అందుకే దావీదు కీర్తనలో రాయబడుతూ వచ్చింది, యెహోవా దావీదునకు కలిగిన బాధలను ఏం చేసుకున్నాము, జ్ఞాపకము చేసుకున్నాము. ఆ బాధలన్నీ జ్ఞాపకము చేసుకుంటే దావీదుకు ఏమి ఆశ్రయం ఇచ్చినాయంటే దేవుని యొక్క రెక్కలే దావీదుకు ఆశ్రయముగా ఉంటా వచ్చినాయి. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నా ఆపదలన్నిటిలో నీ రెక్కలు నాకు ఆశ్రయం ఇచ్చినాయి. ప్రభా, నా ఆపదలలో నేను నా బంధువుల దగ్గరికి వెళితే నాకు శరణం దొరకలేదు, నేను నా స్నేహితుల దగ్గరికి వెళ్తే నేను వారిని శరణు కోరలేదు, నన్ను వాళ్ళు ఆదరించలేరు. నేను నా మిత్రుల దగ్గరికి వెళ్తే, నా నెలవరుల దగ్గరికి వెళితే, ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఆధారము దొరకలేదు ప్రభా. కానీ నా ఆపద దొరికిపోయే వరకు నీ రెక్కల కింద నాకేం దొరికింది, ఆశ్రయం దొరికింది. నీ రెక్కల కింద నన్ను నువ్వు దాచిపెట్టినావు, నీ రెక్కల కింద నన్ను నువ్వు కప్పి పెడతా వచ్చినావు, నీ రెక్కల కింద నాకు ఆశ్రయం ఇస్తా వచ్చినావు, నీ రెక్కల కింద నాకు నెమ్మదిని ఇస్తా వచ్చినావు, నీ రెక్కల కింద నాకు భద్రతని ఇస్తా వచ్చినావు, నీ రెక్కల కింద నాకు ఎంతో సుఖముని ఇస్తా వచ్చినావు, నీ రెక్కల కింద నాకు ఎంతో ప్రభా నెమ్మదిని ఆశీర్వాదముని ఇస్తా వచ్చు. ఇప్పుడు దేవుని రెక్కలే లేకుంటే దావీదు ఎక్కడ దాక్కునేవాడు? దావీదు ఎక్కడ దాక్కోవాలి? ఎవరి దగ్గర దాక్కోవాలి? ఇంట్లో దాక్కుంటే సౌలు వస్తాడు, మందిరంలో ఉన్నా సౌలు వస్తాడు, ఎక్కడున్నా సౌలు మాత్రము రావాల్సిందే. రావడమే సౌలు పని, దాక్కోవడమే దావీదు పని. ఎవరు దాచిపెట్టాలి మరి దావీదుని? ఎక్కడ దాచిపెట్టిండు దావీదుని అంటే ఆపదలన్నీ తొలగిపోయే వరకు ఆయన యొక్క రెక్కల కింద దావీదును దాచిపెట్టినాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ప్రభా, నాకు ప్రతి ఆపదను నీ రెక్కల కింద నన్ను దాచిపెట్టినావు ప్రభా, నీ రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చినావు ప్రభా, నీ రెక్కల కింద నాకు నెమ్మదినిచ్చినావు ప్రభా. చూడండి 27వ కీర్తన 6వ వచనము, 27:6-7. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎక్కువగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుట, బలులు అర్పించెదను. చాలక్క, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన గుడారంలో నేను ఏం చేస్తా ఉన్నా? ఉత్సాహము చేస్తా ఉన్నా, ఉత్సాహధ్వని చేయొచ్చు, బలులు అర్పిస్తా ఉన్నా. మనం కూడా ఏం చేయడానికి వచ్చినాము? దేవుని సన్నిధిలో ఉత్సాహధ్వని చేయడానికి, దేవునికి మనల్ని మనము అర్పించుకోవడానికి దేవుని మందిరంలోనికి వచ్చినాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆశ్రయం పొందినాడు, రెక్కలు క్షేమం కలుగజేస్తా వచ్చినవి. దానిని బట్టి దావీదు ఏమంటా ఉన్నాడంటే, నీ గుడారంలో నీ మందిరంలో నేను ఏం చేస్తా? ఉత్సాహధ్వని చేయొచ్చు, బలులను అర్పించదను. కనుక ఆశ్రయం పొందినాడు, ఇప్పుడు దేవుని మందిరంలోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. ఇప్పుడు మన విషయానికి వద్దాం. రూతు జీవితాన్ని చూసినాము, దావీదు జీవితాన్ని చూసినాము, ఇప్పుడు మనది చూద్దాం. కీర్తనలు 91:4. కీర్తనలు 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఏము కలిగింది అంటే నిన్ను తన రెక్కలతో కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. లోకంలో ఎవ్వరి ద్వారా కలగని ఆశ్రయము, ఏ మానవుని ద్వారా కలగని ఆశ్రయము, ఏ స్నేహితుని ద్వారా కలగని ఆశ్రయము, ఏ బంధువుల ద్వారా కలగని ఆశ్రయము, ఏ మానవుని ద్వారా కలగని ఆశ్రయము, ధనవంతుని ద్వారా కలగని ఆశ్రయము, యజమానుని ద్వారా కలగని ఆశ్రయము, కేవలం ఒకే ఒక్క ఆయన ద్వారా ఇది నీకు నాకు ఆశ్రయం కలిగింది. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయన రెక్కల కింద నీకేమగలిగిందంట? ఆశ్రయం. కనుక ప్రభా, నీ రెక్కల కింద
రూతుకు ఎలాగైతే సురక్షితనిచ్చినావు ప్రభా, దావీదుని ఎలాగైతే నీ రెక్కల కింద బహుభద్రంగా కాపాడుతా వచ్చావు, నా జీవితాన్ని కూడా ప్రభా నీ రెక్కల కింద నాకు ఇంతవరకు ఆశ్రయం ఇచ్చినావు ప్రభా. నాకు ఆశ్రయమే లేదనుకున్నా, నన్ను ఆశ్రయించిన వారు ప్రభా, నాకు ఆశ్రయం ఇచ్చిన వారు ఎవరు కూడా లేరు, నన్ను ఆదరించిన వారు ఎవరు కూడా లేరు ప్రభా. రూతుని ఎవరైనా ఆదరించిరా? దేవుడు ఆదరించినాడు. దావీదుని ఎవరైనా ఆదరించిరా? దేవుడు ఆదరించినాడు. నిన్ను నన్ను ఎవరు ఆదరించినారంటే ఆయన రెక్కలు నీకు నాకు ఆశ్రయం ఇచ్చాయి. కనుక ఈ ఉదయకాలం ప్రభా ఈ రెక్కల కింద నాకు ఆశ్రయం. చూడండి, మలాకి 4:2 మలాకి 4:2 చదవండి. మలాకి 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును ఏం కలుగజేసినాయంట? దేవుని రెక్కలు ఆరోగ్యమును కలుగజేస్తా వచ్చినాయి. కనుక ప్రభా నీ రెక్కల కింద ఆశ్రయమే కాదు కానీ నీ రెక్కల కింద నాకు ఏమిచ్చినావు ప్రభా? ఆరోగ్యం ఇస్తా వచ్చినావు. ఎవరు బాగు చేయలేరు అనుకున్నాను ప్రభా. ఇక ఇంటికి తిరిగి వస్తానో రాను అనుకున్నాను ప్రభా. ఇక నా జీవితం అయిపోయిందని అనుకున్నాను ప్రభా. ఇక అందరూ నన్ను గురించి ఆశ విడిచేసినారు ప్రభా. నా కుటుంబం నన్ను గురించి ఆశ వదులుకుంది ప్రభా. నన్ను గురించి అందరు ఆశలు వదులుకున్నారు ప్రభా. అయితే ఆయన రెక్కలు నాకు ఏమిచ్చినాయి? ఆరోగ్యమును కలుగజేస్తా వచ్చినాయి. చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. ఇర్మియా గ్రంథము 30. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, దాన్ని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. చెరలోనున్న యూదా వారిని ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట ఉండినట్లు స్థాపించుచున్నాను. వారు నాకు విరోధంగా చేసిన పాపము దోషము నిలవకుండా వారిని పవిత్రపరచును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటిని క్షమించదను. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను నాకు స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఎన్ని ఉపకారాలంట? నేను వారికి చేయు సకల ఉపకారముల గురించి చదవండి అక్క. వర్తమానమును జనులు విని నేను వారికి కలగజేసిన సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలులను భయపడుచు దిగులు నందుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, పాడైపోయెను, ఇందులో నరులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పలేరు. ఈ స్థలములోనే మనుషులనైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోని యెరూషలేము వీధులలోను సంతోష పర్వత సంతోష స్వరమును ఆనందమును శబ్దమును పెళ్లి కుమారుని స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమును సైన్యములకు అధిపతి యెహోవా స్తుతించుడి అని పలుకువారి స్వరమును. చాలు. ఏందంట? సైన్యములకు అధిపతి యెహోవా ఎటువంటి వాడు? మంచి వాడు. కనుక చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలకి, యూదా జనాంగానికి, వారి మీద కలిగిన బాధకి, కల్దీయుల ద్వారా అనుభవించిన అవమానానికి, నిందకు బదులుగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా
ఇచ్చేదను, నేను నిన్ను బాగు చేసేదను. కనుక ప్రేమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో దేవా, నా జీవితంలో నువ్వు నాకు ఇచ్చిన స్వస్థతని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. దేనికి స్వస్థత అంటే నా పాపానికి స్వస్థత. ఈ లోకంలో దేనికైనా స్వస్థత ఉంది, దేనికైనా కొన్నిటికి మందు కనిపెడతా ఉన్నారు, కానీ పాపానికి ఏ మందు? పాపము పోవాలి అని అంటే రక్తం అవసరము. ఆ రక్తము ప్రభువైన యేసు క్రీస్తు రక్తము ద్వారానే మానవునికి క్షమాపణ కలుగుతా వచ్చింది. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు తానే లోకరక్షకుడిగా వచ్చి, దేవుని కుమారుడిగా వచ్చి 33.5 సంవత్సరములు ఈ భూమి మీద జీవించి గుడ్డివాని కళ్ళను ముట్టినాడు. ఆ యొక్క ఏకైక కుమారుడైన ఆ కుమారుడు చనిపోతే, తల్లి కుమారుడు చనిపోతే ఆ పాడెను ముట్టినాడు, చెవిటివాన్ని ముట్టినాడు. ఆయన ముట్టుట ద్వారా, ఆయన రెక్కల ద్వారా అనేకులు మేలు పొందినారు. ఇప్పుడు ఆ రెక్కలే 33.5 సంవత్సరములు ఈ భూమి మీద జీవించి ఆ రెక్కలతోనే, ఆ రెక్కల మీద భుజముల మీద సిలువను మోసినాడు. భుజమును సిలువను మోసుకొని యెరూషలేము నుండి గొల్గోతా కొండ వరకు వెళ్ళినాడు. గొల్గోతా కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 2 రెక్కలకు శీలలు కొట్టబడతా వచ్చినాయి. ఆ రెక్కలు ఆ శిలువలో అలాగ వాలిపోతా వచ్చినాయి. నిన్ను స్వస్థపరిచిన రెక్కలు, నిన్ను బాగు చేసిన రెక్కలు, నిన్ను ఆదరించిన రెక్కలు, నీకు విమోచననిచ్చిన రెక్కలు, నీకు నెమ్మదినిచ్చిన రెక్కలు, నిన్ను ముట్టిన రెక్కలు, నిన్ను బాగు చేసిన రెక్కలు, నిన్ను ఎత్తుకున్న రెక్కలు ఏమైపోయినాయంటే కలువరి శిలువలో గొల్గోతా కొండ పైన భూమికి ఆకాశానికి నడి మధ్యన ఆ రెక్కలు 2 మేకులు కొట్టబడతా వచ్చాయి. ఇప్పుడు ఆ రెక్కల నుండి గారిన అమూల్యమైన రక్తము ద్వారా నీ నా పాపానికి స్వస్థత కలుగుతా వచ్చింది. ఆయన రెక్కల కింద నుంచి కారిన రక్తము ద్వారా, ఆయన చేతుల నుండి వచ్చిన రక్తము ద్వారా నీ నా పాపానికి స్వస్థత కలుగజేస్తా వచ్చినాయి. చివరికి ఆ రెక్కల కలవరిశిలో అలాగ 2 రెక్కల మీద చాచి ఆయన తల వంచి తన ప్రాణమును అర్పించాడు. ఆయన రెక్కల శిలువలో అలాగ ఉండిపోయినాయి కాబట్టి ఆయన రెక్కల కింద నీకు నాకు ఆశ్రయం కలిగింది. యేసు ప్రభు రెక్కలే లేకుంటే స్వస్థత ఎక్కడిది? యేసు ప్రభు రెక్కలే లేకుంటే ఆశ్రయం ఎక్కడిది? యేసు ప్రభు రెక్కలే లేకుంటే ఋతుకు సురక్షితం ఎక్కడిది? కనుక నీకు నాకు కూడా ఆ కలువరిశిలలో ఆయన చేసిన బలియాగమును బట్టి, ఆయన పొందిన దెబ్బలను బట్టి, ఆ రెక్కలను బట్టి నీకు నాకు ఆయన గార్చిన రెక్కల నుండి గార్చిన రక్తము ద్వారా, ఆయన దేహంలో నుండి వచ్చిన రక్తము ద్వారా నీకు నాకు స్వస్థత కలిగింది. అదే పాప క్షమాపణ. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ రెక్కల కింద సురక్షితని ఇది నీ రెక్కల నుండి కార్చిన రక్తమే నాకు పాపములకు స్వస్థత, నీ రక్తమే నన్ను మరలా బాగు చేసి, నా పాపాన్ని విడిచి, నా దోషంతా గడిచి, ఆయన రెక్కలు పాపాత్ముడైన మానవుని దగ్గరికి తీసుకుని, ఆయన రెక్కలు పాపాత్ముడైన మానవుని ఓదార్చి, ఆయన రెక్కలు పాపాత్ముడైన మానవుని కౌగలించుకుని, ఆయన రెక్కలు పాపాత్ముడైన మానవునికి ఆశ్రమై, ఆయన రెక్కలలో, ఆయన చేతి నీళ్ళలో యెషయా భక్తుడు అంటారు కదా, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి. కనుక ఆయన నిన్ను నన్ను దగ్గరికి తీసుకొని ఏం చేసినాడంటే అనుదినము ఆయన చేతుల్లో నిన్ను నన్ను చూస్తూ ఉన్నాను. కనుక ఈ ఉదయకాలం ఇట్టి తలంపులతోటి ప్రభువుని మనం ఆరాధించి గణపరచిన ప్రభు మనకు సహాయం చేయను గాక. యెహోవా అందరికీ రూతుకు ఉపకారం చేసినాడు, దావీదుకు ఉపకారం చూపినాడు. ఇప్పుడు ఇశ్రాయేలు యూదా జనాంగానికి కూడా ఉపకారం చూపినాడు. నీకు నాకు కూడా ఉపకారము, ఆ ఉపకారమే పాప క్షమాపణ.